ఇప్పుడైతే మనకి బండి వచ్చేసి తెలుసు కదా, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను రాజన్న బండి అని. ఇప్పుడైతే బండి వచ్చేసి మనకి తమ్ముడు గౌతమ్ అనేది భద్రాచలం వెళ్తుండ అనమాట. ముంగట నా కలుస్తా అన్న అని చెప్తే సరే కలుస్తా అయితే వచ్చేసాయి అని చెప్పిన. బండి అయితే ముంగలైతే ఆపేస్తాడు అనమాట మనకి. ఇప్పుడైతే మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మనకైతే రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా ఒక 15 days 20 days అయితే మనకి ఆ హైవేలో అయితే వెహికల్స్ వెళ్ళవు. మొత్తం సర్వీస్ రోడ్ లో ఈ వెహికల్ ఎలా వెళ్తుందో ఈ వెహికల్ తో పాటు అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట. ఇదైతే వచ్చేసి చెప్పాను కదా దీనికి కూడా డ్యూటీకి వెళ్తా అని. ఇంకొక 20 days 1 month అయితే మనకి డ్యూటీకి కూడా దీనికి వెళ్తాను. ఇంకో బండి కూడా వచ్చేసింది అనమాట మనకి. బాడీ క్యాబిన్ అయితే అవుతుంది బండి. మనకు వచ్చేసి బండి చూస్తున్నా ఎట్లా కొడుతుందో. మొన్న అయితే ముంగల సెల్లిపి తాడు అవి ఉంటారు కదా, అవైతే కట్టలేదు. ఇప్పుడైతే అవి కట్టేసారు అనమాట. చూడండి దాంట్లో బాక్సులు అవన్నీ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనోడు అయితే 10,000 రూపాయలు అయితే ఇప్పించిండు బాక్సెస్. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది అనిపిస్తుందా తెలియదు. ఆ బాక్సులు 10,000 కూడా తీసుకున్నాడు. ఆరన్ 10,000, బాక్సులు 10,000. పెద్దారన్ మొత్తం. మనకైతే చూస్తున్నా కదా కన్స్ట్రక్షన్ మొత్తం ఇక్కడ జరుగుతుంది అనమాట. అవతల రోడ్డు మనకి బంద్ అయిపోతాయి సర్వీస్ రోడ్. ఎందుకంటే చిట్యాల బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి సర్వీస్ రోడ్ అనేది వెహికల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇంకొక 1 month అయితే ముంగల్ మనోడు మంచిగా పాటలు గీటలు పెట్టుకోడు. బండ్లు అయితే పాటలు గీటలు అయితే పెట్టేసింది అనమాట. మొన్న అయితే తాళ్ళు అనేది కట్టలేదు. ఇప్పుడు చూస్తున్నా బండి అయితే ఎంత లుక్ వస్తుందో. పైన కూడా తాళ్ళు కూడా అయితే మనకు లేకుండా అనమాట. ఇప్పుడైతే ఇంకోటి అయితే కొత్త బండి వస్తుంది. దాన్ని కూడా అయితే ఇప్పుడు మేమైతే ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం ఆ బండి ఎక్కాలని. తమ్ముడు వచ్చేసి గౌతమ్ తంగడిపల్లి. అలా రావా 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 అంటున్నాడు. ఎట్లా అనిపిస్తుంది అన్న కొత్త బండి నడిపిస్తుంది? అంత మంచిగా ఉంది. మరి ఎప్పుడు వస్తున్నావు మా బండి మీద? ఏంది కథ ఏది వచ్చేట? అది ఇంకో కొత్త డ్రైవర్ వచ్చాడు. చాలా బాగుంటాడు. చాలా బాగుంటాడు. తమ్ముడు గౌతమ్ అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నా అనమాట. తమ్ముడు ఇప్పుడు ఏ వాగవుతున్నావు? నేను పెద్దపల్లి పోతున్నా. పెద్దపల్లి అన్న భద్రాచలం దగ్గర పెద్దపల్లి ఉంటది. అక్కడికి అయితే పోతుండు. మళ్ళీ రేపు నైట్ వస్తాడు. ఒకవేళ కవర్ చేస్తే రేపు కూడా వీడియో కవర్ చేస్తా. బండి అయితే లోపలైతే ఎట్లుందో చూపిస్తా. లోపలైతే చూడందా, లోపలైతే చూపిద్దా. ఆడంగరా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు వచ్చేసి టాటా బండికి అయితే స్టీరింగ్ అనేది మార్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇంతకుముందు లెక్క లేకుండా స్టీరింగ్. ఇంతకుముందు బండ్లకేమో కొంచెం పెద్దగా ఉంటుండే, ఇప్పుడు చాలా షార్ట్ అయిపోయింది స్టీరింగ్. మనోడైతే దగ్గరుండైతే కట్టించుకున్నాడు అనమాట తమ్ముడు. మనకు వచ్చేసి స్పీకర్లు ఉన్నాయి కదా, ఈ స్పీకర్లు వచ్చేసి 10,000 పెట్టి తీసుకున్నాడు సెట్. ఇది వస్తుంది, ఆంప్లిఫైర్ వస్తుంది, 2 స్పీకర్లు వస్తాయి. మన బండి కూడా ఆరన్ వచ్చేసి పెద్ద ఆరన్ అనమాట. ఒకసారి కొట్టి చూపిస్తా. ఇట్లా వస్తుంది అనమాట ఆరన్ అయితే మనకి. మా అల్లుడు కూడా వచ్చేసిండు బండిని చూసి. ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు అనమాట. మనకైతే బండి చూపిస్తా, మొత్తం సైడ్లు అవన్నీ ఎట్లుంటాయి అనేది నేనైతే చూపిస్తా. మనకి బండ్లు మొత్తం ఇదే కలర్ ఉంటుంది. మనకైతే పైన నిశ్చిత్ అని ఉంటుంది, అదైతే పేరు అవపడట్లేదు. ఇప్పుడు బ్యాక్ అయితే చూద్దాం. మన బండికి వచ్చేసి అయితే ఇట్లా మా సేటు బండ్లకు కానీ రాజన్న బండ్లకు కానీ వాళ్ళ బావ బండ్లకు కానీ మాత్రమే ఉంటది ఈ గరుడ మువ్వలు అని. కొన్ని బండ్లకు వేరే ఉంటాయి. గరుడ మువ్వలు కాకుండా గరుడ వేరే వేరే ఉంటాయి అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ నెంబర్ చూస్తున్నారు కదా, ఈ నెంబర్ వచ్చేసి ఫస్ట్ వెహికల్ నెంబర్, సెకండ్ వెహికల్ నెంబర్. 12 టైర్ ఉన్నప్పుడు సెకండ్ వెహికల్ నెంబరు. ఇప్పుడు దీని నెంబర్ వచ్చేసి 2345 అనమాట. మనం చూపించాం కదా లాస్ట్ టైం వీడియోలో కూడా. మనకైతే బండి 16 టైరు. ఈ బండిని అయితే మనం ఎక్కుతాం ఇంకా 20 days లేదా 1 month లోపలైతే ఈ బండి డ్యూటీ అయితే ఎక్కేయాలన్నమాట మనం. ఇంకో బండి కూడా బాడీ క్యాబిన్ అయితే అవుతుంది మన కొత్త బండి. అది అయినాక చూద్దాం.
ఆల్రెడీ అయితే మనకి ఇప్పుడు ఆ పరమేశ్ అన్న గౌతమ్ గారు అనేది అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే ఈయన వచ్చేసి అయితే మన అల్లుడు అనమాట. ఈయన కూడా డ్రైవరే. తమ్మునికి అయితే లారీ ఉంది 14 టైర్. చుట్టూ తీసా సార్. అదే ఇప్పుడైతే ఈ బండి వచ్చేసి ఏం బాగన్నావు అది పెద్దపల్లి అంట, భద్రాచలం దగ్గర. మనకైతే బండి అయితే చూస్తున్నారు కదా, చూసానికి అయితే బండి ఎంత లుక్ అవుపిస్తుందో మనకి. ఈ కలర్ కాంబినేషన్ అలా ఉంటది అనమాట ఈ బండికి మనకి. తమ్ముడు మరి తిన్నాడా తినలేదా మరి ఏంటి అని అడుగుదాం. అదే చెప్పి బహుశా ఇప్పుడు ఇంటికి నుంచి వస్తుండు. ఈయన వచ్చేసి అల్లుడు ఈయన కూడా డ్రైవరే అనమాట. నేరడా అయినది పర్మిషన్ అనేది కూడా నేరడా. తమ్ముంది ఏమో తంగడిపల్లి, తమ్ముంది చిట్యాల. మాది కూడా వచ్చేసి అయితే చిట్యాల లోకల్ లో ఉంటా, పక్కన విలేజ్ అనమాట మాది. మన పుట్టివేది మొత్తం చిట్యాలే అనమాట. తమ్ముడు వచ్చేసి అన్న నాన్న వస్తున్నా లోకల్కి వస్తున్నా అంటే సరేలేదు తమ్ముడు రా అని చెప్పేసిన. మనకు కూడా వీడియో వచ్చేస్తుంది కదా బండిది ఒక వీడియో పెడితే అయిపోతుంది అని చెప్పేసి మన కొత్త బండిది ఇప్పుడు మామూలుగా బాడికైనా బండిదే పెడదాం అనుకుంటున్నా. ఒక్కరా మామూలుగా వచ్చేసి మనం బాడికైనా ఏ బండి పెడదాం అనుకున్నా హైదరాబాద్ పోయి. తర్వాత మనకి హైదరాబాద్ అంత టైం లేదు. నైట్ కూడా ఒక వీడియో పోస్ట్ చేసినా కదా మన ట్రక్ లాక్ మహేష్ అన్న బండి అయితే నైట్ వెళ్ళింది అనమాట. నైట్ 2 o'clock కొంచెం బండికి కొంచెం ప్రాబ్లం అయింది చౌటుప్పల్లో ప్రాబ్లం అయినప్పుడు ఏమైందంటే మనకు కాల్ చేసిండు అనమాట మహేష్ అన్న. బండి ఇట్లా బస్సోడు ఓవర్టాక్ చేసి సైడ్ కొట్టి చేసిండు, తమ్ముడు నువ్వు చౌటుప్పల్కి వెళ్ళగలుగుతావు టోల్ గేట్ దగ్గర కంటే వెళ్ళామని బయలుదేరినా. మళ్ళీ ఏమైంది బస్సు డ్రైవరు మన ట్రక్ లాక్ మహేష్ అన్న డ్రైవర్ అబ్బు అనేసి ఆయన పేరు అయితే కవర్ చేసేసుకున్నాడు అనమాట. అంటే కవర్ అంటే వాళ్ళు మాట్లాడుకునేసి చిట్యాలకు వచ్చినాక మళ్ళా నేనైతే బండి ఆగి మాట్లాడేసి ఆ బండిని అయితే ఒక 10 minutes అయితే మాట్లాడి బండి అయితే పంపించేసిన. అన్లోడ్కి అయితే వెళ్ళిపోయింది బండి. డ్రైవర్ కూడా కాల్ చేసిన అనమాట, కాకినాడ దగ్గరికి అయితే వెళ్ళింది. మనకు వచ్చేసి అయితే ఇప్పుడు తమ్ముడు కూడా కాల్ చేసిండు, రా అన్న వస్తున్నా అన్న అంటే తమ్ముడు వచ్చేసేయి నేను ఇంటి దగ్గర నాకు కలుస్తారా అని చెప్తే తమ్ముడు వచ్చేసిన అనమాట. మన బండి అయితే ఇదే అనమాట కొత్త బండి. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది 6వ ట్రిప్ 7వ ట్రిప్ బండికి. ఇంకోటి కూడా కొత్త బండి వస్తుంది. కొత్త బండి వచ్చినప్పుడు మరి పర్మిషన్ నాకు గౌతమ్ గారు ఆ బండికి ఎక్కితే నేనైతే ఈ బండికి వెళ్తా అనమాట. ఈ బండికైనా కొత్త బండికైనా వెళ్తా. ఎట్లా ఇద్ది అనేది తెలియదు. సేటుతో మాట్లాడాలి. మాట్లాడినాక సేటు డ్యూటీ ఎక్కిపోయినా సరే సేటుతో కొట్లాడినా సరే ఈ బండి అయితే ఎక్కేసేయాలన్నమాట. వీళ్ళైతే ఏమో చేసుకుంటున్నారు చూసినట్టయితే. ఏం చేస్తున్నారా కొట్టరా నాకు పైసలు 10,000 కన్నా కొట్టరాదన్న. మీరే కొట్టుకుంటారు. వెళ్తా అంటుండు. ఇంటిగా తమ్ముడు అన్నం తినిపోదురా అంటే కూడా రావట్లేదు. అన్న వద్దన్నా ఈ మరదలు బాక్స్ పెట్టింది పోయి అది తింటా చికెన్ చేసి పెట్టిందని అంటుండు. రా తమ్ముడు అంటే వస్తలేడు. కాకపోతే తమ్ముడు అయితే 2 రోజులైతే ఒక శుభవార్త చెప్తాడు. అది కూడా నేను వచ్చేసి వీడియో పెడతానికి అయితే నేను ప్రయత్నిస్తా. కాకపోతే అది పెట్టొద్దు కానీ ప్రయత్నిస్తా. తమ్ముడు అప్పుడు మనకు ఆ శుభవార్త అన్న అని చెప్పడా ఇంటికి పిలుస్తాడా పిలవడా అనేది అయితే నాకు తెలియదు. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తుండు. పర్మిషన్ నువ్వు ఎక్కడెక్కడ పోయినావు? ఫోన్ బంద్ చేయరాదన్న 2 నిమిషాలు. మొన్న ఎన్ని ట్రిప్లు వేసినావు? 3 రా. ఏడికి నాతో పాటు వచ్చినావు కూడా మల్లారం తమ్ముడు పోతుండే. ఎందుకు మరి నీకు 2 ట్రిప్లకి సరిపోయిందా? వానికంటే ఇంటికాడ పనులు ఉంటాయి, పరుగు బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు మీద. వాడికి బతకాలి కదా మనం ఒక్కలే కదా బతకాలనా? నువ్వు వేసుకుంటా అన్నావు కదా బల్బులు అయిపోయిందాక. తీసుకొని తమ్ముడు తీసుకొని మరి నాకు డ్యూటీ ఇప్పుడు ఇస్తాట లేకపోతే మీ ఇద్దరే చేసుకుంటాట? కొత్త బండి ఇచ్చినాక నువ్వే కుర్తీరా? 257 బండి నెంబర్ వచ్చిందా? 2345 అన్నాడు ఏమన్నా. ఇలా యాక్చువల్ అయితే నేను ఆ బండి దగ్గరికి వెళ్దాం అనుకున్నా. కాకపోతే వేరే వర్క్ వల్ల నేనైతే బండి దగ్గరికి వెళ్ళలేదు. అది కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నా మన కొత్త బండి వస్తుందని చెప్పేసి. మనకైతే ఆ వీడియో కోసం వెళ్దాం అనుకున్నా కానీ నేను వెళ్ళలేదు వేరే వర్క్ వల్ల. ఇప్పుడైతే తమ్ముడు ఇట్టే వస్తున్నా అన్న, నేను వస్తున్నా లోకల్ గా వస్తున్నా. తమ్ముడు కూడా దగ్గర వచ్చేసి 1 year అవుతుంది అనమాట. అప్పుడు బండ్ల మీద చేస్తే అప్పుడు మా సైడ్ పాత బండ్లన్నీ అమ్మేసిన అని చెప్పినాయి కదా. ఇప్పుడు వచ్చేసి కొత్త వెహికల్ పాత 16 వెహికల్ కూడా ఉంది. ఆ వెహికల్ తీసేయడనే తెలియదు. ఇంకో 16 వెహికల్ అయితే వచ్చింది కొత్త బండి. ఇప్పుడు 3 బండ్లు అయితే 3 బండ్లకి అయితే మనకు వచ్చేసి పాత డ్రైవర్లు వస్తారా మరి కొత్త డ్రైవర్లా తెలియదు. ఇప్పుడు మేము అందరం అయితే దిగిపోయినాం బండ్లు దిగేసినాక. పాత లాంచ్ చేసి కూడా వస్తున్నా. లాంచ్ చేసి తోలొద్దన్నారంట కదా. మనకైతే లాంచ్ చేసి అని అంటున్నా, మీకు అర్థం అయితే లేదు. మా డ్రైవర్లలో ఆయననే అయిపోయాడు అనమాట. ఆయన వచ్చేసి లాంచ్ చేసి అంటాము. ఇలా వచ్చేసి ఇలా కాక అనమాట. ఆయన వచ్చేసి మా సేటు వాళ్ళకి మంచి డ్రైవర్ ఆయన. ఇప్పుడు ఆయన లాంచ్ చేసి గురించి మన తమ్ముడిని అడగొచ్చు కానీ ఇప్పుడు అది అడిగితే కొంచెం కామెడీ ఉంటది అనమాట. ఆయన కొన్ని రోజుల కింద పానం కొంచెం బైక్ మీద కింద పడి డ్యూటీకి రాలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ భువనగిరి దగ్గర ఐడియల్ అని ఉంటది. ఐడియల్ లో లోకల్ వెహికల్స్ అయితే నడిపిస్తుండు.
మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వస్తాను అంటున్నాట, మరి వచ్చాడా రాడా తెలియదు. మా సేటుకి అయితే కాల్ చేయలేదు నేను. రేపు ఎల్లుండి చేసి అన్న మరి కొత్త బండి ఎప్పుడు వస్తుంది, మరి డ్యూటీకి ఎప్పుడు అని అడుగుదామని అయితే అనుకుంటున్నా. ఈ లైన్ లో తిరిగితే నా ఒక్కంతో వీడియోలు తీయడానికి కూడా అయితే లేదు. ఈ లోకల్ తిరుగుకుంటా ఎవరైనా పెట్టుకొని మామూలుగా ఇసుక ర్యాంపులు ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ లోడింగ్ పరిస్థితి ఏంటి, డ్రైవర్లు ఎంత బాధపడుతున్నారు. రీసెంట్ గా నేను వచ్చేసి నిన్న కూడా ఒక అతను ఏడా కొండపూర వాగది కొండపూర్ లో డ్రైవర్ మన చౌటుప్పల్ నారాయణపురం పక్కపోటి ఒక డ్రైవర్ అని ఉంటాడు. అతనికి వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చి బండి లోడ్ వేసుకొని వస్తున్నాడు అనమాట. అది కూడా మీకు నేను పెడతాను. అతను వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చి రన్నింగ్ లోనే పడిపోయాడు. వేరే లారీకి వెళ్ళి గుద్దుకొని అయితే ఆగిండు. అన్న అయితే చనిపోయాడు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం అదైతే. చాలా మటుకు ఆల్మోస్ట్ డ్రైవర్లు అందరం కలిసి 100, 50, 500, 2000 అనేసి చాలా మటుకు అయితే ఇప్పటికైతే ఒక నాకు తెలిసి బహుశా ఒక 10,000 దాకా అయితే అయినాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రూప్ లో ఉన్నాయి కదా, గ్రూప్ లో అయితే అందరు డ్రైవర్లు కొట్టి స్క్రీన్ షాట్ పెడుతున్నారు ఆ అన్నకి చేరుకోవాలని. ఎందుకంటే అతను చేసుకుంటేనే కదా, డ్రైవర్ అనేవాడు చేసుకుంటేనే డబ్బులు అనేది వస్తుంది, ఇల్లు అనేది గడుస్తుంది. ఇప్పుడు మనకి అతను చనిపోవడంతో చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అతని పిక్ కూడా నేనైతే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తా. గ్రూప్ లో ఉందా లేదా చూడాలి ఒకసారి. గ్రూప్ లో అయితే పొద్దున వచ్చినాయి అన్ని ఆల్ క్లియర్ కొట్టేసినాయి కాబట్టి మళ్ళీ మాక్సిమం ట్రై చేస్తా. అవి వస్తే ఒకసారి అతని ఫోటో అనేది కూడా నేను చూపిస్తా, లేదా వీడియో లాస్ట్ ఎండింగ్ అయినా నేను చూపిస్తా. తమ్ముడు అయితే ఇప్పుడు వెళ్తా అని అంటున్నాడు. తమ్ముని అయితే పంపించేద్దాం. పర్మిషన్ కూడా డ్యూటీ దిగైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నా, లేకపోతే ఇంటికి పోయి స్నానం చేసి వేసుకోవడం వీడియో కోసం తయారై వచ్చానా? మరి నువ్వెందుకు వేసుకొచ్చుకోవాలి మరి షార్ట్ వేసుకో అంటే మామూలుగా వచ్చినావా అని బండి ఆఫీస్ నీటికి వచ్చినావా? అచ్చా, ఓకే ఓకే. బండికి చాలా ఫ్యాన్స్ ఉంటారు, ఎర్ర సైన్యం మొత్తం ఇదంతా. ఆ సేటు ఆగడు, మేము ఆగం, అంతా రచ్చరచ్చ ఉంటది. రాజు అంటే రాజు చుట్లకే వెళ్తాం అనమాట. మేము రాజు ఆ రూట్ లో రాజు కాదు అంటే రాజు చుట్లకే వెళ్తాం. మాకు బండి ఇవ్వాలంటే మా సేట్ భయపడతాడు, మాకు తోలకం వేరే తిరుగుంటది అని చెప్పేసి. ఏడవైనా మన బండ్ల పేరు చెప్తారు, మీరు లారీ రేట తోలుతారు, పాటలు బంద్ చేస్తలేరు అనే తిట్టేది. కాకపోతే ఇప్పుడు ఇక కొత్త బండ్లు వచ్చినందుకు ఇక మరి ఇంకా ముందు అయితే ఎట్లుంటది ఏందనేది తెలియదు. ఇక అన్న అయితే వచ్చేసి పర్మిషన్ అయితే ఫుల్ బిజీ అయిపోయాడు. 3 ట్రిప్లు వేసిండు, ఆగుతలేడు. ఎన్ని రోజులు డ్యూటీలు లేక అందరం ఉండాం కదా వర్షాకాలం. ఇక 3 ట్రిప్లు అయితే పడ్డాయి అనమాట. నాకు కూడా ఒక 2 ట్రిప్పులు పడ్డాయి. మొన్న వచ్చేసి నేను హైదరాబాద్ కాల్ చేశాను కదా, లాస్ట్ వీడియో అయితే పెట్టాను కదా. మళ్ళీ హైదరాబాద్ నుంచి నల్గొండకి అయితే బీర్లు వేసుకొచ్చా, అదైతే పెట్టలేదు. మాక్సిమం రేపు లేదు ఎల్లుండి అయితే నల్గొండకి వెళ్తా. అన్లోడింగ్ ఎలా అవుతుంది, బండి ఏంటి అనేది కూడా అయితే నేను వచ్చి చూపిస్తా. ఇప్పుడు అయితే మన బండిని అయితే పంపించేద్దాం మనం అయితే. తమ్ముడు వెళ్తావా? ఓకే రైట్. మరి మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎట్లా అనిపిస్తాయి నీకు? చాలా బాగుంటాయి మన వీడియోలు. రవి ట్రక్ వ్లాగ్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అండ్ లైక్ అనుకుంటుంది. జర మీ కూడా పేదలం కాదు, జర మమ్మల్ని కనిపెట్టారు అందరూ జర. ఓకే, మనకైతే తమ్ముడు బయలుదేరుతుండు, పాటలు అయితే పెడుతుండ అనమాట. ఎట్లా సార్ చూస్తున్నారా? తమ్ముడు నిమ్మలంగా వెళ్ళు, నాకు మన దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయి. బండి అయితే వెళ్తుంది అనమాట. మనకి ఎంత చూస్తున్నారు కదా, నిశ్చిత అని ఉంటుందని చెప్పినా కదా, అవుపిస్తుందా ఒకసారి అయితే చూద్దాం. మన బండ్లకే ఉంటది, ఏ బండ్లకు ఉండదు అది. అన్ని బండ్లకు నిశ్చిత ఉంటే దీనికి ఒక్కదానికి వచ్చేసి నిశ్చిత్ యాదవ్ అని ఉంటది. చలో మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్. మనకైతే బండి అయితే వెళ్ళిపోయింది కదా, ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా నేను. నా వీడియోస్ అంటే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నెన్నో అయితే తీసాను. ఓకేనా? జై డ్రైవర్స్.